ఓం శాంతి 11/3/2026 మధురమైన పిల్లలు, స్మృతియాత్రలో రేస్ చేసినట్లయితే పుణ్యాత్మగా అయిపోతారు. స్వర్గరాజ్యాధికారం లభిస్తుంది. ప్రశ్న: బ్రాహ్మణ జీవితంలో ఒకవేళ అతీంద్రియ సుఖం అనుభవం అవ్వకపోతే ఏమని భావించాలి? జవాబు: తప్పకుండా సూక్ష్మంగా అయినా సరే ఏదో ఒక పాపం జరుగుతుందని భావించాలి. దేహాభిమానంలో ఉన్నట్లయితేనే పాపాలు జరుగుతాయి. దాని కారణంగా ఆ సుఖపు అనుభూతిని పొందలేరు. తమను తాము గోపగోపికలుగా భావిస్తున్నా సరే అతీంద్రియ సుఖపు అనుభూతి కలగటం లేదంటే తప్పకుండా ఏదో తప్పు జరుగుతూ ఉంది. అందుకే తండ్రికి సత్యం చెప్పి శ్రీమతం తీసుకుంటూ ఉండండి. ఓం శాంతి. నిరాకార భగవాన్ వాచ. ఇప్పుడు నిరాకార భగవంతుడు అని శివుణ్ణే అంటారు. భక్తి మార్గంలో వారికి ఎన్ని పేర్లు పెట్టారు? అనేక పేర్లున్నాయి, కావుననే ఇంత విస్తారం ఉంది. తండ్రి స్వయంగా వచ్చి తెలియజేస్తున్నారు, ఓ పిల్లలు, మీ తండ్రినైనా శివుణ్ణైన నన్ను మీరు ఓ పతిత పావన అని స్మృతి చేస్తూ వచ్చారు. పేరైతే తప్పకుండా ఒకటే ఉంటుంది, అనేక పేర్లుండజాలవు. శివాయ నమః అని అంటున్నారంటే ఒక్క శివ అన్న పేరే అన్నట్లు, రచయిత కూడా ఒక్కరే అన్నట్లు. అనేక పేర్లున్నట్లయితే తికమకపడతారు. ఉదాహరణకు మీ పేరు పుష్ప అనుకోండి, దానికి బదులుగా మిమ్మల్ని షీలా అని పిలిస్తే మీరు రెస్పాండ్ అవుతారా? అవరు. ఇంకెవరినో పిలుస్తున్నారని భావిస్తారు. ఇది కూడా అలాంటి విషయమే. వారి పేరు ఒక్కటే కాని భక్తి మార్గమున్న కారణంగా, చాలా మందిరాలు నిర్మించిన కారణంగా రకరకాల పేర్లు పెట్టేశారు. లేదంటే ప్రతి ఒక్కరికి ఒక పేరే ఉంటుంది. గంగా నదిని యమునా నది అని అనరు. ఏ వస్తువుకైనా ఒక్క పేరే ప్రసిద్ధమవుతుంది. ఈ శివ అన్న పేరు కూడా ప్రసిద్ధమైనది. శివాయ నమః అని అంటూ ఉంటారు. బ్రహ్మదేవతాయ నమః, విష్ణుదేవతాయ నమః అని అంటారు. ఆ తర్వాత శివ పరమాత్మాయ నమః అంటారు. ఎందుకంటే వారు ఉన్నతోన్నతమైన వారు. ఉన్నతోన్నతమైన వారు అని నిరాకారుణ్ణంటారని మనుషుల బుద్ధిలో ఉంటుంది. వారి పేరొక్కటే. బ్రహ్మను బ్రహ్మ అని, విష్ణువును విష్ణువనే అంటారు. అనేక పేర్లు పెట్టినట్లయితే తికమకపడతారు. అలా చేస్తే రెస్పాన్స్ కూడా లభించదు, మరియు వారి రూపం గురించి కూడా తెలీదు. తండ్రి వచ్చి పిల్లలతోనే మాట్లాడతారు. శివాయ నమః అని అంటారు, కావున ఆ ఒక్క పేరు సరిపోతుంది. శివశంకర అని అనడం కూడా తప్పవుతుంది. ఏ విధంగా లక్ష్మీనారాయణ అన్న పేర్లు వేరువేరో, అలా శివుడు శంకరుడు అన్న పేర్లు వేరువేరు. అక్కడ నారాయణుణ్ణి లక్ష్మీనారాయణ అని అనరు. ఈ రోజుల్లోనైతే స్వయానికి రెండేసి పేర్లు కూడా పెట్టుకుంటారు. దేవతలకి ఈ విధంగా డబల్ పేర్లుండేవి కావు. రాధ పేరు వేరు, శ్రీకృష్ణుని పేరు వేరు. ఇక్కడైతే ఒకరికే రాధాకృష్ణ, లక్ష్మీనారాయణ అన్న పేర్లు పెట్టేస్తారు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, రచయిత ఒక్కరే, వారి పేరు కూడా ఒక్కటే. వారినే తెలుసుకోవాలి. ఆత్మ ఒక నక్షత్రం వంటిదని, భృకుటి మధ్యలో మెరిసే నక్షత్రం వంటిదని అంటారు. మళ్ళీ ఆత్మనే పరమాత్మ అని అంటారు. అంటే పరమాత్మ కూడా నక్షత్రమైనట్లే కదా. ఆత్మ చిన్నదిగా లేక పెద్దదిగా అవుతుందని కాదు. ఈ విషయాలు చాలా సహజమైనవి. తండ్రి అంటారు, మీరు ఓ పతిత పావన రండి అని పిలిచేవారు. కాని వారు పావనంగా ఎలా తయారు చేస్తారు? ఇదెవ్వరికీ తెలీదు.
గంగను పతితపావనిగా భావిస్తారు. పతితపావనుడైతే ఒక్క తండ్రే. తండ్రి అంటారు, మన్మనాభవ, నన్నొక్కరినే స్మృతి చేయండి అని నేనింతకు ముందు కూడా చెప్పాను. కేవలం పేరు మార్చేశారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే వారసత్వం దానంతటదే లభిస్తుందని పిల్లలు అర్థం చేసుకున్నారు. మన్మనాభవ అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కాని తండ్రిని మరియు వారసత్వాన్ని పూర్తిగా మర్చిపోయారు. అందుకే తండ్రినైన నన్ను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని చెప్తాను. తండ్రి స్వర్గ రచయిత కావున తప్పకుండా తండ్రిని స్మృతి చేసినట్లయితే మనకు స్వర్గరాజ్యాధికారం లభిస్తుంది. కొడుకు జన్మించగానే వారసుడు వచ్చాడు అని తండ్రి అంటారు. కూతురు కోసం ఇలా అనరు. ఆత్మలైన మీరందరూ అయితే కొడుకులే. ఆత్మ ఒక నక్షత్రం వంటిదని అంటారు కూడా. మరి అటువంటప్పుడు అంగుష్టం వలె ఎలా ఉండగలదు? ఆత్మ ఎంతో సూక్ష్మమైనది. దాన్ని ఈ కళ్లతో చూడలేము. అయితే దానిని దివ్యదృష్టితో చూడగలము. ఎందుకంటే అది అవ్యక్తమైనది. దివ్యదృష్టితో చైతన్యంగా కనిపించినట్లు కనిపిస్తుంది, మళ్లీ మాయమైపోతుంది. కాని దానివల్లనేమీ లభించదు. కేవలం సంతోషపడతారు. దానిని భక్తి యొక్క అల్ప సుఖమని అంటారు. అది భక్తి ఫలం. ఎవరైతే చాలా భక్తి చేశారో వారికి ఆటోమేటిక్గా నియమమనుసారంగా ఈ జ్ఞానం ద్వారా ఫలం లభించడం జరుగుతుంది. బ్రహ్మ మరియు విష్ణువులను కలిపి చూపిస్తారు. బ్రహ్మ నుండి విష్ణువుగా అవుతారు. భక్తికి ఫలంగా రాజ్యాధికారం అనేది విష్ణు రూపంలో లభిస్తుంది. విష్ణు మరియు శ్రీకృష్ణుని సాక్షాత్కారాలైతే చాలానే కలిగుంటాయి. కాని రకరకాల నామరూపాలకు భక్తి చేశారని అర్థం చేసుకోవడం జరుగుతుంది. సాక్షాత్కారాన్ని యోగం లేక జ్ఞానం అని అనరు. నవవిధ భక్తి ద్వారా సాక్షాత్కారాలు కలిగాయి. ఇప్పుడు సాక్షాత్కారాలు కలగకపోయినా పర్వాలేదు. మనుషుల నుండి దేవతలుగా తయారవ్వడమే లక్ష్యం, ఉద్దేశం. మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారిగా అవుతారు. ఇకపోతే పురుషార్థం చేయించేందుకని తండ్రి అంటారు, ఇతర సాంగత్యాల నుండి బుద్ధియోగాన్ని తొలగించి, దేహం నుండి కూడా తొలగించి తండ్రిని స్మృతి చేయండి. ఉదాహరణకు ప్రేయసీ ప్రియులకు పనులు చేసుకుంటున్నా కూడా మనసు ప్రియుని వైపు జోడించబడి ఉంటుంది. తండ్రి కూడా అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. అయినా బుద్ధి వేరే వైపులకు పరిగెడుతుంది. మనకు దిగిపోవడానికి ఒక కల్పం పట్టిందని ఇప్పుడు మీకు తెలుసు. సత్యుగం నుండి మొదలుకొని మెట్లు దిగుతారు. కొద్ది కొద్దిగా మాలిన్యం చేరుతూ ఉంటుంది. సతో నుండి తమోగా అయిపోతారు. మళ్ళీ ఇప్పుడు తమో నుండి సతోగా అయ్యేందుకు తండ్రి జంప్ చేయిస్తారు. క్షణంలో తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. మధురాతి మధురమైన పిల్లలు పురుషార్థం చేయవలసి ఉంటుంది. తండ్రి అయితే శిక్షణిస్తూనే ఉంటారు. నిజంగా చాలా కష్టమే అని మంచి మంచి తెలివైన పిల్లలు స్వయం అనుభవం చేస్తారు. కొంతమంది చెప్తారు, కొంతమంది అయితే అసలేమీ చెప్పరు. తమ అవస్థ గురించి తెలియజేయాలి. తండ్రిని స్మృతే చేయకపోతే ఇక వారసత్వం ఎలా లభిస్తుంది? నియమానుసారంగా స్మృతి చేయరు. మేమైతే శివబాబాకు చెందిన వారమే అని భావిస్తారు. స్మృతి చేయకపోవడం వలన పడిపోతారు. తండ్రిని నిరంతరం స్మృతి చేసినట్లయితే మాలిన్యం తొలగిపోతుంది. అటెన్షన్ పెట్టాల్సుంటుంది. ఎప్పటి వరకైతే శరీరం ఉంటుందో అప్పటి వరకు పురుషార్థం కొనసాగుతూనే ఉంటుంది. స్మృతిని పదే పదే మర్చిపోతున్నారని బుద్ధి కూడా చెప్తుంది. ఈ యోగ బలంతో మీరు రాజ్యాధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు.
అందరూ ఒకేలా పరుగు పెట్టలేరు. నియమం అలా లేదు. రేస్లో కూడా కొంత తేడా ఉంటుంది. నంబర్ 1 అంటారు, ఆ తర్వాత ప్లస్లోకి వస్తారు. ఇక్కడ కూడా పిల్లల రేస్ జరుగుతుంది. ముఖ్యమైన విషయం స్మృతి చేయడం. మీరు పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా అవుతున్నారనైతే మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు పాపం చేస్తే అది 100 రెట్లు అయిపోతుందని తండ్రి డైరెక్షన్ ఇచ్చారు. పాపం చేస్తూ కూడా చెప్పని వారు చాలామందున్నారు. అప్పుడిక అది వృద్ధి అవుతూ ఉంటుంది. ఇక చివర్లో ఫెయిల్ అయిపోతారు. చెప్పడానికి సిగ్గుపడతారు. సత్యం చెప్పకపోతే స్వయాన్నే మోసగించుకుంటారు. మా ఈ విషయాన్ని బాబా వింటే ఏమంటారో అని కొందరికి భయం కలుగుతుంది. కొందరైతే చిన్న తప్పు కూడా వినిపించడానికి వచ్చేస్తారు. కాని బాబా అటువంటి వారికి చెప్తున్నారు, పెద్ద పెద్ద తప్పులైతే చాలా మంచి మంచి పిల్లలు చేస్తారు. మంచి మంచి మహారథులను కూడా మాయ వదిలిపెట్టదు. మాయ శక్తిశాలిగా ఉన్నవారినే చక్రంలోకి తీసుకొస్తుంది. ఇందులో ధైర్యవంతులుగా అవ్వాల్సుంటుంది. అబద్ధం నడవదు. నిజం చెప్పినట్లయితే తేలికవుతారు. బాబా ఎంతగా అర్థం చేయించినా కాని ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. అనేక రకాల విషయాలుంటాయి. ఇప్పుడు బాబా నుండి రాజ్యాన్ని తీసుకోవాలి కావున బాబా అంటారు, బుద్ధిని వేరే వైపుల నుండి తొలగించండి. పిల్లలైన మీకిప్పుడు జ్ఞానం లభించింది. 5000 సంవత్సరాల క్రితం భారత్ స్వర్గంగా ఉండేది. మీరు మీ జన్మల గురించి కూడా తెలుసుకున్నారు. కొందరికి అంగవైకల్యంతో జన్మ కలుగుతుంది. వారిని డిఫెక్టెడ్ అంటారు. తమ కర్మలనుసారంగానే అలా జరుగుతుంది. ఇకపోతే మనుషులైతే మనుషులుగానే జన్మ తీసుకుంటారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఒకటేమో పవిత్రంగా ఉండాలి, రెండవది అబద్ధాలు పాపాలు ఏం చేయకూడదు, లేదంటే చాలా నష్టం కలుగుతుంది. చూడండి, ఒక అతని ద్వారా చిన్న తప్పు జరిగింది. అతను బాబా వద్దకొచ్చి, బాబా క్షమించండి, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను అని చెప్పారు. బాబా అన్నారు, ఇలాంటి తప్పులు చాలామంది ద్వారా జరుగుతూ ఉంటాయి. నీవైతే సత్యం చెప్పావు. కొంతమంది అయితే కనీసం వినిపించరు కూడా. కొంతమంది ఫస్ట్ క్లాస్ కుమార్తెలున్నారు. వారి బుద్ధి ఎప్పుడూ ఎక్కడికి వెళ్లదు. ఉదాహరణకు బాంబేలో డాక్టర్ నిర్మల ఉన్నారు. వారు నంబర్ 1. వారిది పూర్తిగా స్వచ్ఛమైన మనస్సు. ఎప్పుడూ మనసులో తప్పుడు ఆలోచనలు రావు. అందుకే వారు బాబా హృదయాన్ని అధిరోహించారు. ఇలాంటి కుమార్తెలు ఇంకా ఉన్నారు. కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు, కేవలం సత్యమైన మనస్సుతో తండ్రిని స్మృతి చేయండి. కర్మలైతే చేయవలసిందే. బుద్ధియోగం తండ్రితో జోడింపబడి ఉండాలి. చేతులు పనివైపు, మనసు ప్రియునివైపు ఉండాలి. ఈ అవస్థ చివర్లో ఏర్పడుతుంది. ఈ అవస్థను పొందిన వారి గురించే గాయనం చేస్తారు. అతీంద్రియ సుఖం గురించి గోపగోపికలను అడగండి అని. వారు ఈ అవస్థను పొందుతారు. ఎవరైతే పాపకర్మలు చేస్తారో వారికి అవస్థ తయారవ్వదు. బాబాకు చాలా బాగా తెలుసు. అందుకే భక్తి మార్గంలో కూడా మంచి లేక చెడు కర్మల ఫలం లభిస్తుంది. ఇచ్చేవారైతే తండ్రే కదా. ఎవరైనా ఎవరికైనా దుఃఖం ఇస్తే వారు తప్పకుండా దుఃఖం అనుభవిస్తారు. ఎటువంటి కర్మలు చేశారో ఆ విధంగా అనుభవించాల్సిందే. ఇక్కడైతే తండ్రి స్వయం హాజరై ఉన్నారు. కావున వారు అర్థం చేయిస్తూ ఉంటారు. అయినా కూడా ఇది గవర్నమెంట్. ధర్మరాజు నాతో పాటు ఉన్నారు కదా.
ఈ సమయంలో నా నుండి ఏది దాచిపెట్టకండి. బాబాకు తెలుసులే, మేం శివబాబా నుండి మనసులో క్షమాపణలు కోరుకుంటాము అని అనుకోకండి. ఏమీ క్షమింపబడదు. ఎప్పుడూ ఎవరి పాపం దాగి ఉండదు. పాపం చేసినట్లయితే రోజు రోజుకి పాపాత్ములుగా అవుతూ ఉంటారు. భాగ్యంలో లేకపోతే ఇక ఇలాగే జరుగుతుంది. రిజిస్టర్ పాడైపోతుంది. ఒక్కసారి అబద్ధం చెప్తే, నిజం చెప్పకపోతే ఇక అలాంటి పనులు చేస్తూనే ఉంటారేమో అని భావించడం జరుగుతుంది. అబద్ధం ఎప్పుడూ దాగి ఉండదు. అయినా కూడా తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. 1 పైసాను దొంగతనం చేసినా 1,00,000 రూపాయలు దొంగతనం చేసిన దాంతో సమానం అంటారు. అందుకే నా ద్వారా ఈ దోషం జరిగిందని చెప్పాలి కదా. బాబా అడిగినప్పుడు తప్పు జరిగిందని చెప్తారు. మీ అంతట మీరే ఎందుకు చెప్పరు? చాలామంది పిల్లలు దాచిపెడతారని బాబాకు తెలుసు. తండ్రికి వినిపించినట్లయితే శ్రీమతం లభిస్తుంది. ఎక్కడి నుండైనా ఉత్తరం వస్తే ఏమని జవాబివ్వాలో అడగండి. వినిపించినట్లయితే శ్రీమతం లభిస్తుంది. చాలామందిలో ఏదైనా చెడ్డ అలవాటుంటే వారు దాన్ని దాచిపెడతారు. కొంతమందికి లౌకిక ఇంటి నుండి కొన్ని లభిస్తాయి. వేసుకోమని బాబా చెప్తే అప్పుడు బాబా బాధ్యులవుతారు. అవస్థను చూసి కొంతమందికి యజ్ఞానికి పంపించండి అని చెప్తాను. దానిని మీకు మార్చిచ్చినట్లయితే మంచిది. లేదంటే అదే గుర్తుకొస్తూ ఉంటుంది. బాబా చాలా అప్రమత్తం చేస్తారు. మార్గం చాలా ఉన్నతమైనది. అడుగడుగునా సర్జన్ సలహాను తీసుకోవాలి. ఉత్తరాన్ని కూడా ఈ విధంగా రాసినట్లయితే బాణం తగులుతుందని బాబా శిక్షనే ఇస్తారు. కాని చాలా మందిలో దేహాభిమానం ఉంది. శ్రీమతంపై నడవకపోతే తమ ఖాతాను పాడు చేసుకుంటారు. శ్రీమతంపై నడుచుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ లాభమే ఉంటుంది. మార్గం ఎంత సహజమైనది. కేవలం స్మృతి ద్వారా మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. వృద్ధమాతలకు కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని చెప్తారు. ప్రజలను తయారు చేసుకోకపోతే రాజారాణిగా కూడా అవ్వలేరు. కాని ఎంతైనా దాచిపెట్టేవారికన్నా అయితే ఉన్నత పదవిని పొందగలరు. అర్థం చేయించడం తండ్రి బాధ్యత. ఇక తర్వాత మాకు తెలియదు అని అనే విధంగా ఉండకూడదు. బాబా అన్ని డైరెక్షన్లో ఇస్తారు. తప్పును వెంటనే తెలియజేయాలి. పర్వాలేదు, మళ్ళీ చేయకండి. ఇందులో భయపడే విషయమేమీ లేదు. ప్రేమగా అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రికి చెప్పడంలో కళ్యాణం ఉంది. తండ్రి బుజ్జగించి ప్రేమగా అర్థం చేయిస్తారు. లేదంటే హృదయం నుండి ఒక్కసారిగా పడిపోతారు. వీరి హృదయం నుండి పడిపోయినట్లయితే శివబాబా హృదయం నుండి కూడా పడిపోయినట్లే. మేము డైరెక్ట్గా శివబాబా నుండి తీసుకోగలమని అనుకోకండి. అలా ఏం జరగదు. తండ్రిని స్మృతి చేయమని ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారో అంతగా బుద్ధి బయటవైపుకు పరిగెడుతూ ఉంటుంది. ఈ విషయాలన్నింటినీ తండ్రి డైరెక్ట్గా కూర్చుని అర్థం చేయిస్తారు. ఇవే తర్వాత శాస్త్రాలుగా తయారవుతాయి. వాటిలో గీతే భారత్ యొక్క సర్వోత్తమమైన శాస్త్రం. సర్వశాస్త్రమయి శిరోమణి గీత. దానిని భగవంతుడు వినిపించారని అంటూ ఉంటారు కూడా. మిగిలిన ధర్మాలన్నీ తర్వాత వస్తాయి. గీత తల్లి తండ్రి అయితే మిగిలినవన్నీ పిల్లలు. గీతలోనే భగవాన్ వాచ ఉంది. శ్రీకృష్ణుణ్ణైతే దైవీ సాంప్రదాయానికి చెందినవారు అంటారు. దేవతలు అంటే కేవలం బ్రహ్మ విష్ణు శంకర్లు మాత్రమే. భగవంతుడైతే దేవతల కంటే కూడా ఉన్నతమైనవారు. బ్రహ్మ విష్ణు శంకర్లు ముగ్గురిని రచించేవారు శివుడు.
ఇది పూర్తిగా స్పష్టంగా ఉంది. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. శ్రీకృష్ణుని ద్వారా స్థాపన జరుగుతుందని ఇప్పుడు అనరు. బ్రహ్మ రూపాన్ని చూపించారు. దేని స్థాపన? విష్ణుపురి యొక్క స్థాపన. ఈ చిత్రమైతే మనసులో ముద్రింపబడిపోవాలి. మనం శివ్ బాబా నుండి వీరి ద్వారా వారసత్వాన్ని తీసుకుంటాము. తండ్రి లేకపోతే తాతగారి ఆస్తి లభించదు. ఎప్పుడైనా ఎవరైనా కలిసినప్పుడు ఇలా చెప్పండి, నన్నొక్కరినే స్మృతి చేయమని తండ్రి చెప్తున్నారు అని. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతా పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, గమ్యం చాలా ఉన్నతమైనది. అందుకే అడుగడుగులోనూ సర్జన్ నుండి సలహాను తీసుకోవాలి. శ్రీమతంపై నడవడంలోనే లాభముంది. తండ్రి నుండి ఏదీ దాచిపెట్టకూడదు. రెండవ పాయింట్, దేహం మరియు దేహదారుల నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్క తండ్రితో జోడించాలి. కర్మలు చేస్తూ కూడా ఒక్క తండ్రి స్మృతిలో ఉండే పురుషార్థం చేయాలి. వరదానము, సదా ఏకరసమైన సంపన్న మూడ్లో ఉండే పురుషార్థి సో ప్రారబ్ధి స్వరూప భవ. బాప్దాదా వతనం నుండి చూస్తూ ఉంటారు. కొంతమంది పిల్లల మూడ్ చాలా మారుతూ ఉంటుంది. ఒక్కోసారి ఆశ్చర్యకరమైన మూడ్, ఒక్కోసారి ప్రశ్నార్థక మూడ్, ఒక్కోసారి తికమకపడే మూడ్, ఒక్కోసారి టెన్షన్, ఒక్కోసారి అటెన్షన్ అనే ఊయల. కాని సంగమ యుగం ప్రారబ్ధపు యుగం, అంతేగాని పురుషార్థపు యుగం కాదు. అందుకే తండ్రి గుణాలేవైతే ఉన్నాయో అవే పిల్లల గుణాలు. తండ్రి స్టేజ్ ఏదైతే ఉందో అదే పిల్లలది. ఇదే సంగమయుగపు ప్రారబ్ధం. కావున సదా ఏకరసమైన సంపన్నమైన ఒకే మూడ్లో ఉండండి. అప్పుడు తండ్రి సమానమైన వారు అనగా ప్రారబ్ధ స్వరూపం కలవారు అనంటారు. స్లోగన్, బాబ్దాదా చేతిలో బుద్ధిరూపీ చెయ్యున్నట్లయితే పరీక్షల రూపీ సాగరంలో కదిలిపోరు. అవ్యక్త ప్రేరణలు. నిశ్చయమనే పునాదిని దృఢంగా చేసుకుని సదా నిర్భయులుగా నిశ్చింతగా ఉండండి. విశ్వాసపాత్రుల మొదటి గుర్తేమిటంటే ప్రతి క్షణం ప్రతి అడుగు శ్రీమతంపై యాక్యురేట్గా నడుచుకోవడం. యాక్యురేట్ మూర్తిగా అవ్వడం అనగా ఉలిదెబ్బలు పడటం వంటిది. ఉలిదెబ్బలు వేసి వేసి మూర్తిని సరిచేస్తారు. మీరైతే ఉలిదెబ్బలు తినటంలో అనుభవజ్ఞులుగా అయిపోయారు. నథింగ్ న్యూ, కొత్తేమీ కాదు. ఆటలా అనిపిస్తుంది కదా. చూస్తూ ఉంటారు మరియు చిరునవ్వుతో ఉంటారు, ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు. హీరో యాక్టర్ అనగా యాక్యురేట్ పాత్రను అభినయించే నిశ్చయ బుద్ధి నిశ్చింతాత్మ. సూచన, ఈరోజు మనందరి అతి ప్రియమైన బాప్దాదా యొక్క కంఠిరత్నం, తమ హృదయ సింహాసనంపై బాప్దాదాను కూర్చోబెట్టుకున్న మధురమైన గుల్జార్ దాదీజీ యొక్క పుణ్య స్మృతి దివసం. ఈ సందర్భంగా బ్రాహ్మణ కులభూషణులైన సోదరీ సోదరులైన మనమందరం వారి ద్వారా ప్రియమైన అవ్యక్త బాప్దాదా యొక్క పాలన ఏదైతే మనకు లభించిందో ఆ పాలనకు రిటర్న్ ఇచ్చే శుభ సంకల్పం చేద్దాము. ఏ విధంగా దాదీజీ ప్రతి అడుగు శ్రీమతమనుసారంగా యాక్యురేట్గా నడుచుకున్నారో, సదా తమ చిరునవ్వుతో కూడిన ముఖంతో
అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చారో మరియు తీసుకున్నారో, యాక్యురేట్ పాత్రను అభినయించారో, అలా మనమందరము వారి అడుగుజాడల్లో నడిచి వారికి మన స్నేహ శ్రద్ధాంజలిని అర్పితం చేద్దాము. ఇదే వారి పట్ల మనం చూపించే సత్యమైన శ్రద్ధాంజలి. ఓం శాంతి.